ప్రయాణ్ న్యూస్ కి స్వాగతం. సిగ్నల్స్ రాదు. ఎప్పుడైతే కొంచెం బయటికి వచ్చినా అది సెటిలైట్ నుంచి కనెక్ట్ అవుతుంది, అప్పుడు సిగ్నల్స్ వస్తుంది. సో ఇలా మనం ట్రాక్ చేస్తూనే ఉన్నాం లాస్ట్ 10 days నుంచి. అక్కడ చాలా డీప్ ఇంటీరియర్ ఫారెస్ట్లో మనం వదిలిపెట్టాము. అక్కడ నుంచి ఇప్పుడు కొంచెం ఇటు సైడ్ వచ్చింది, చాలా మోర్ దెన్ ఎగ్జాక్ట్ కిలోమీటర్ చెప్పలేము, చాలా కిలోమీటర్స్ నడుచుకొని వచ్చింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఉంది. అంటే ఎగ్జాక్ట్ డిస్టెన్స్ ఆబ్వియస్లీ ఇక్కడ నుంచి చెప్పలేము, దగ్గరలోనే చెప్పొచ్చు అనొచ్చు. అంటే ఒక 10-15 కిలోమీటర్ రేడియస్లో ఉంది. సో అక్కడ ఏదైతే విలేజెస్కి ఇది ఎంటర్ అవ్వచ్చో దాన్ని మనం ముందే యాంటిసిపేట్ చేసుకొని నిన్న రాత్రి కాదు, కంటిన్యూస్ లాస్ట్ 10 days నుంచి మనం అవేర్నెస్ అనేది ఇస్తూనే ఉన్నాము ఆల్ విలేజర్స్కి. రాత్రిపాటు ఒక్కరే రాకూడదు, మీ ఏమేమి క్యాటల్స్ ఉంటాయో ఆవులు మేకలు ఇవంతా బయట పెట్టకూడదు, అండ్ సింగిల్స్ ఒంటరిగా తిరగకూడదు, చిన్న పిల్లల్ని బయటకు వదలకూడదు. ఇదంతా అవేర్నెస్ మనం చేస్తూనే ఉన్నాం 10 days నుంచి. ప్రజలు కూడా బాగా సహకరిస్తున్నారు, అందరూ అర్థం చేసుకున్నారు. సో ఇదే ప్రజెంట్ స్టేటస్. ఎగ్జాక్ట్ లొకేషన్ ఇంకా మనకి లేటెస్ట్ 9 o'clock అప్డేట్ వచ్చింది, తర్వాత మాకు ఇంకా రాలేదు. ఇప్పుడు 11:45 అయింది కదా, లాస్ట్ 1 hour 45 minutesలో మాకు ఎటువంటి అప్డేట్ రాలేదు. అవేర్నెస్ జరుగుతూనే ఉంది, ఎందుకంటే నిన్న రాత్రే అది క్రాస్ అయింది కదా, అందుకే పిలిచాము మీరందరినీ. అది ఊరు మధ్యలో లేదు. ఇంకో ఇది మీరు మీడియా ద్వారా అవేర్నెస్ ఇవ్వాల్సింది ఏంటంటే, ఇది కంటిన్యూస్లీ హ్యూమన్ హ్యాబిటేషన్ అవాయిడ్ చేస్తుంది. ఏ హ్యూమన్స్ ఉన్న చోటికి అది రావట్లేదు, ఓన్లీ ఫారెస్ట్ లోపలే వెళ్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి కూడా అది ఫారెస్ట్ లోపలే ఉంది. ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పలేము సేఫ్టీ రీజన్స్ కోసం. ఎవరు చెప్పారు? లేదు, అది దీంట్లో మీరు మీడియా సోదరులు మీరు చేయాల్సిన ఒక పెద్ద బాధ్యత. మీకు చాలా ఫేక్ న్యూస్ వస్తుంది ఎప్పుడుదెప్పుడుదో, ఎక్కడెక్కడదో, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో తీసిన సఫారీ వీడియోస్నంతా జనాలు సర్క్యులేట్ చేస్తున్నారు ఇక్కడదే అని. అది అయితే కాదు. సో డైరెక్ట్ సైటింగ్ అయితే మన వాళ్ళు కూడా ఎవరు చేయలేదు, లోకల్స్ కూడా కొత్తగా చూసింటే మాకు తెలియదు. ఇంతవరకు ఎవరు డైరెక్ట్గా అంటే ఎవరు చూడలేదు. ఎందుకు ఇది ఫేక్ వీడియో, ఇది చాలా పాత వీడియో, ఫేక్ వీడియో. ఇలాంటి చాలా ఫేక్ వీడియో సర్క్యులేట్ అవుతుంది. మన టీమ్స్ పెట్టాము ట్రాకింగ్ కోసం, కొంచెం శాంతిగా ఉండాలి. బ్యాక్ సైడ్ కొంచెం సైలెంట్. నేషనల్ పార్క్ బౌండరీస్ ఎప్పటి నుంచో ఉంది. లేదు, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు, ఖాళీ చేసే ఇది లేదు, అలాంటిది ఏమి ఉండదు. జస్ట్ అవేర్నెస్ ఇస్తున్నాము, వాళ్ళు జాగ్రత్తగా ఉంటే. ఇప్పటి వరకు ఏం కాలేదు, ఇంతకు ముందు కూడా జాగ్రత్తగా ఉంటే ఏం అవ్వదు. అది బ్యాటరీ లైఫ్ ఉంటుంది, దానికి బ్యాటరీ లైఫ్ 2 years ఉంది. 2 years దాకా మనం అది ట్రాక్ చేయవచ్చు. దీంట్లో ఒక పాయింట్ ఏంటంటే, సైంటిఫిక్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మాకు ఎంత ఫ్రీక్వెంట్గా అప్డేట్స్ కావాలనేది ఒకటి ఉంటుంది. 1/2 hourకి ఒకసారి కావాలా, గంటకు ఒకసారి కావాలా, 2 గంటలకు ఒకసారి కావాలా అని. సో ఇప్పుడు 1/2 hourకి నేను పెట్టుకుంటే బ్యాటరీ లైఫ్ చాలా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మనం మొబైల్ యూస్ చేసినట్టు చాలా ఎక్కువ బ్యాటరీ కన్జ్యూమ్ అయ్యి 8 నెలల 9 నెలలకనే అయిపోవచ్చు. సో 2 గంటలు 3 గంటలు పెట్టుకుంటే 2 years 3 years కూడా రావచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం 1 hour అలా పెట్టుకున్నాం, గంటకు ఒకసారి. అది ఇంకా 2 years ఉంది. సో ఎటువంటి భయం పడక్కర్లేదు, 2 years ఉంది. ఇంకా 2028 దాకా ఉంది. సో బ్యాటరీ లైఫ్ చాలా ఉంది. కొత్తవే చాలా మంచి కండిషన్లో కొత్తవే పర్చేస్ చేసాం అది. సో దాంట్లో ఏ ప్రాబ్లం లేదు. ఇది పులి గ్రామాల దగ్గర ఏం రాదని ఉండే ట్రైబల్స్ అందరూ కూడా ఊరు వదిలేసి పనుల మీదే ఉంటారు. ఆవులన్నింటినీ బయటే కడతారండి, కరెక్ట్. సో ఖచ్చితంగా పులి అనేది ఒకసారి అటాక్ చేస్తే వస్తుంది అంటారు. ఇక పిల్లలు కానీ స్కూల్స్ కానీ వీళ్ళందరూ కూడా బయట